అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం అని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ధర్మశాస్త్రం ఎందుకు అని క్వశ్చన్ వేసి, ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడిన. ఎవనికి ఆ వాగ్దానం చేయబడిన ఆ సంతానము వచ్చే వరకు అంటే క్రీస్తు వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడిన. అతిక్రమముల వల్ల ధర్మశాస్త్రం వచ్చింది. అంటే ఆజ్ఞలు ఎందుకు పుట్టాయంటే అతిక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని అరికట్టడానికి ఆజ్ఞలు వచ్చాయి. తప్పులు జరుగుతున్నాయి కాబట్టి వాటిని అరికట్టడానికి ఆజ్ఞలు వచ్చాయి. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే. సో అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడను అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి, వాటిని అరికట్టాలి.